దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నా. ఈరోజు 213వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. దాంట్లో ఒక ఇంపార్టెంట్ దర్శనం మీద చాలా ఉదాహరణలు చెప్పుకుంటూ వెళుతున్నా. ఏంటి, దేవుడు మనల్ని సువార్త ప్రకటించడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా వారి జీవితాలు కూడా త్యాగం చేయించి అనేక మందికి సువార్త ప్రకటించే ఏర్పాట్లు చేశాడు. కాటుమాల జాన్ గారి గురించి చెప్పుకున్నాం మొట్టమొదటిగా. ఆ తర్వాత ఎజ్రా పాస్టర్ గారి గురించి చెప్పుకున్నాం. ఇంకా ఆ తర్వాతకు వచ్చేసరికి ఒక్కొక్కటి వాళ్ళ జీవితాలు ఎట్లా మలుపులు తిప్పుకుంటున్నారు అని చెప్పేది చెప్పుకుంటూ వచ్చాం. ఆ తర్వాత మరి డాక్టర్ ఆయన శ్రీనివాస్ భట్టాచార్య గారి గురించి చెప్పుకున్నాం. అది చాలా మేరకు వివరంగా మీకు చెప్పాను. అది మనకు తెలుగులో అవైలబుల్గా లేదు కాబట్టి మీరు అందరూ బాగా ఉపయోగించుకోండి అని చెప్పాను. శ్రీనివాస్ భట్టాచార్య గారు ఇప్పుడు పరిచర్య చేస్తున్నారు. అలాగే అది పూజారుల కుటుంబం నుంచి వచ్చాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లోంచి దేవుడు తీసుకుంటా ఉన్నాడు. పూజారుల కుటుంబంలోంచి ఆయన వచ్చాడు. ఆ తర్వాత కృష్ణమూర్తి గారు అనే తణుకు దగ్గర విలేజ్, ఆయన ఒక భూస్వామి. ఆయన ఒక ఉన్నత కులాల నుంచి తీసుకుని ఆయన ద్వారా ఎంతో సువార్త ప్రకటన చేస్తున్నాడు. కర్ణాటకలో సెటిల్ అయ్యి అక్కడ చర్చిలు నడుపుతూ అక్కడ వాళ్ళ పరిచర్య చేస్తున్నాడు ఆయన. వీళ్ళంతా కూడా ఏదో స్వలాభం ఆశించి కానీ లేకపోతే ఏదో మరి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు కారు. వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్నటువంటి అవకాశాలన్నిటిని వదిలేసుకున్నారు. ఎందుకు వచ్చారు వీళ్ళు అని అంటే దేవుడు ఆత్మచేత సంధించబడ్డాడు. మరి వీళ్ళనే దేవుడు ఎందుకు సంధించాడు, మిగతా ఇతర జనులను ఎందుకు సంధించటం లేదు అని అంటే, ఆయనకి ఎవరు నచ్చుతారో, ఎవరు యథార్థ హృదయం కలిగి ఉంటారో ఆకాశం నుండి వెతుకుతాడు అందరినీ. ఎవరు యథార్థ హృదయం కలిగి నీతివంతులుగా ఉంటున్నారో చూసుకుని వాళ్ళని ఏర్పరచుకుని వాళ్ళకి ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసి వారు నిజదేవుడు ఈయన అని తెలుసుకునేట్టు చేసి, ఆ తర్వాత ఇదిగో అబ్బాయి, నువ్వు ఈ ప్రజలకి ఇటువంటి పని చేయాలి. ఏం పని? ఈ యొక్క నేను ఒక్కడనే దేవుడు అనేటువంటి జ్ఞానం నువ్వు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని దేశం మీదకి పంపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క శ్రీనివాస్ భట్టాచార్య గారి విషయంలో అయిపోయింది. అలాగే ఈయన కృష్ణమూర్తి గారి విషయంలో అది అయిపోయిన తర్వాత ఒక మంచి సాక్ష్యం మీ ముందుకి తెచ్చాను కిందసారి ఎపిసోడ్లో. ఏంటి అది అంటే, సుభాష్ చంద్రబోస్ గారని జాయింట్ కలెక్టర్ గారు ఖమ్మం జిల్లాలో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు వీధులకు వెళ్ళి ఇదిగో ఈయన నిజదేవుడు అని సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి మరి సువార్త ప్రకటించవలసిన అవసరం ఏంటి అంటే, అందరినీ దేవుడు అలా చేయమనడు. ఆయన నచ్చాడు. ఒక మనిషిని కొంతమందిని ఎంచుకుంటాడు. అట్లా ఎంచుకున్నాడు. ఆ పైగా ఆయన ఏమంటాడంటే, నేను విలువ పెట్టి కొన్నాను మిమ్మల్ని, కాబట్టి మీరు నా పని చేయాలంటారు. నాకు అదే ఒక దర్శనంలో చూపించాడు. నేను విలువ పెట్టి నిన్ను కొన్నాను, నా పని చేయాలన్నాడు నన్ను. అంతే. ఏంటి విలువ పెట్టుకుంటాం? వీళ్ళందరినీ ఏంటి విలువ పెట్టుకుంటాం అంటే, ఆయన దేవుడు అని అర్థమయ్యే విధంగా ఎన్నో కార్యాలు చేస్తూ వస్తాడు. అట్లాగే ఈ సుభాష్ చంద్రబోస్ గారు జాయింట్ కలెక్టర్ ఉద్యోగం వదిలి రావాలంటే ఆయన జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేశారో మీరు చూశారు కదా. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ పేల్ చేసినప్పుడు వాళ్ళు చనిపోవలసింది. అలాగే ఆ జీవితంలో ఎన్ని కార్యాలు చేశారో మీకు చెప్పాను, లైట్గా మీకు ముందుకు తీసుకొస్తున్నా. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఒకటే కాదు, ఆ తర్వాతకు వచ్చిన తర్వాత మరి ఆ యొక్క పెద్ద ఫైరింగ్ జరిగింది గంగపట్నం వాడరేవు నిర్మాణం విషయంలో. అక్కడ మత్స్యకారులకి అధికారులకు జరిగినటువంటి ఆ యొక్క సంఘర్షణలో అనేక మంది చనిపోయి అనేక మంది గాయాలు పాలైనప్పుడు ఏ ఆపద లేకోకుండా దేవదూతలను పంపించి ఆయన్ని పక్కకు తప్పించాడు ఆ రోజు దేవుడు. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, అబ్బాయి నిన్ను అర్థమైపోయింది దీనికి, ఈయన నిజమైన దేవుడు ఈయన ఒక్కడే అని అర్థమైపోయింది. నీకు తెలుసుకున్నావు కదా, ఇప్పుడు నా కొరకు ఒక పని చేయి. ఏంటి అది అంటే, నా కొరకు అంటే ఏదో కానుకలు ఇవ్వు నాకు, లేకపోతే నాకు ఇది అని కాదు. నా కొరకు చేయటువంటి అర్థం ఏంటంటే, నీ పక్కన ఉన్నటువంటి ఇతర జనులకి నేనెవరో తెలిసేట్టు చేయటమే. అంత బాధ మీకు ఏంటంటే, నేను వాళ్ళకు కూడా తండ్రినయ్యా, వాళ్ళు కూడా నరకం నుంచి తప్పించాలని నా బాధ. నువ్వు ఒక్కడే తప్పించుకోవడం కాదు, అందరిని నరకం నుంచి తప్పించాలి. కాబట్టి నా పని చేయటువంటి అర్థం ఏంటంటే, ఇతరులను కూడా నేను నిజమైన దేవుడని గ్రహించేట్టు చేసి ఆ నరకం నుంచి తప్పించాలి. అదే నా పని. అందరూ నరకం నుంచి తప్పించుకోవాలనేది నా కోరిక. ఎంతమందికి తప్పించుకుంటారో అంతమందికి మరి తప్పించుకుంటారు. అయితే మీరైతే ఈ పని చేయండి అని బోధించడం జరిగింది. అప్పుడే మీకు చెప్పా, ఈయన వచ్చి ఇదెంత చాలా విడ్డూరంగా ఉంది. మీరు ఇంకా దాంట్లో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఈయన ఆ రోజల్లా ఎక్కడో గంగపట్నం వాడరేవు దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి డాల్ఫిన్ నోస్ అనేటువంటి ఆ పర్వతం అవకడ
వీళ్ళకి వెళ్ళాల్సిన ప్లేస్కి తీసుకెళ్ళిన మనుషులు సాయంకాలానికి ఆ పడవ మనుషులు ఎక్కడున్నారో చూడండి అంటే పడవ కనపట్టలేదు, మనుషులు కనపట్టలేదు అన్నారట. పొద్దునుంచి సాయంకాలం దాకా ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆయనకి భోజనం టిఫిన్ అన్నీ పెడతారు కదా, పెట్టారు. అయిపోయిన తర్వాత ఈయన మరి ఏంటి ఎంతగా ఎట్లా జరిగింది అసలు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సర్పంచ్ గారు అవన్నీ చేశారు కదా అని వెళ్ళి ఎంక్వైరీ చేస్తే, అయ్యా మేము పలానా రోజు వచ్చా కదా, మీరు నాకు భోజనం పెట్టారు కదా అని అంటే, సర్పంచ్ గారు ఏమన్నారంటే, అయ్యా మీరు ఎప్పుడూ రాలా ఇక్కడికి, మీరు ఎప్పుడూ రాలా, మేము ఇదే చోట మిమ్మల్ని అన్నారు. మీరు ఎప్పుడు రాలా, మేము భోజనం పెట్టడం అనేది జరగలేదా? మరి ఇదంతా ఎట్లా జరిగింది అంటే దేవుడు తప్పించాడా లేదా? వాస్తవా కాదా? కాబట్టి దేవుడు తప్పించగలడు. ఆ యొక్క ఒక పడవలో 4 మనుషులు అంటే దేవదూతలు వచ్చారు, పడవలో తీసుకెళ్ళిపోయాడు. ఆ యొక్క డాల్ఫిన్ వెనక తీసుకెళ్ళటం ఇదంతా కూడా వాళ్ళ కళ్ళు కూడా మరుగు చేశాడు. ఇట్లా ఆ రోజల్లా ఆయన దాచి ఉంచడం జరిగింది. ఆ యొక్క కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము పాస్టర్ గారు ఈయనకి చదివి వినిపించి, అయ్యా ఈ వాక్యం ప్రకారం మిమ్మల్ని దేవుడు తప్పించాడు అని చెప్పాడు. ఆ వాక్యం మీకు చదివాను, మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను. ఏంటి అంటే 91వ కీర్తన 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. ఇది జరిగింది. ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ గాయాలైన చచ్చిపోయారు, మనుషులు ఎంతో గొడవైంది, ఈయనకి ఏమి జరగకోకుండా చేశాడు. ఇక తర్వాత 11, 12 వచనాలు అదే 91వ కీర్తనలో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను కాపాడటానికి దూతలు వస్తారు అని చెప్పాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఈ వచనం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యేసు ప్రభు వారికి కూడా సాతానుడు శోధించినప్పుడు ఈ వాక్యాలే పలికాడు. ఇప్పుడు ఇక్కడ జరిగింది మనం విన్నాం కదా, దూతలను పంపాడు, దూతలను పంపి కాపాడాడు. ఆయన పాదాల రాయి తగలకుండా వాళ్ళు దూతలు ఎత్తి పట్టుకున్నారంటే ఆయన మీదకి ఏ ప్రమాదం రాకోకుండా ఆయన కాపాడటం జరిగింది. మనం ఏమనుకుంటాం, యేసు ప్రభు వారు ఈ లోకంలో మరి మొట్టమొదటిగా సాతాను చేత శోధింపబడినప్పుడు ఆ సాతానుడు 4 రకాలుగా శోధించాడు. ఒక శోధన ఏంటి అంటే, యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఎగ్గో ఈ లోకమంతా నా అధీనంలో ఉంది అంటాడు. సాతానికి నిజంగా లోకమంతా అధీనంలో ఉంటా అర్థం ఏంటంటే, ఆదామావోలు చేసిన పాపం ద్వారా ఈ లోకంలో ఆయనకి కొంత అధికారం వచ్చింది. కాబట్టి ఆ యొక్క సిలువ యాగం ఇంకా జరగలేదు కాబట్టి, వాడి తల చితక్కొట్టబడలేదు కాబట్టి వాడు అంటున్నాడు, నా యొక్క మరి అధికారం ఉంది ఈ లోకం మీద. మీ బైబిల్లో ఉంది కదా ఒక మాట, నువ్వు కానీ పడిపోతే పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుందురు దేవదూతలని ఉంది కదా 91:11. ఎవరు చెప్తున్నాడు? సాతానుడు చెప్తున్నాడు యేసు ప్రభుతో. కాబట్టి ఈ కొండ మీద నేను తీసి అక్కడి నుంచి నువ్వు దూకి ఈ వాక్యం ప్రకారం నీ దేవుడు రక్షిస్తాడో లేదో చూడు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నారు, దేవుణ్ణి శోధించకూడదు అన్నాడు. దేవుణ్ణి అవసరం వచ్చినప్పుడు ఆయనే చేస్తాడు, కానీ నేను కావాలని దూకుతా, ఈ వాక్యం ప్రకారం నన్ను దేవదూతలు పంపించి రక్షించు అని అంటాకి లేదు అని చెప్పినప్పుడు ఆ సాతానుడు ఏం చేయలేక వెళ్ళిపోయాడు. మనం అనుకుంటాం ఇప్పుడు కూడా, నిజంగా దేవుడు ఇలా పంపుతాడా? దేవదూతలను పంపించి పాదంలోకి రాయి తగలకుండా కాపాడుతాడా? జరుగుతుందా ఇది అనుకుంటాం. ఇప్పుడు జరిగిందా లేదా సుభాష్ చంద్రబోస్ గారి విషయం మన కళ్ళ ముందు ఇప్పుడు జరిగింది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి వాక్యం కూడా అక్షరాల సత్యం, కాబట్టి అది జరిగిందని రుజువుపరచబడతా ఉంది. ఇక ఆ తర్వాత మీకు చెప్పాను కదా, ఆయన మరి సీట్లో కూర్చుంటే ఉద్యోగానికి దేవుడు మంట రగిల్చి నువ్వు నా పని చేయాలని. ఏంటి పని అని అంటే, ఈ మనుషుల్ని రక్షించాలి అని చెప్పి ఇట్లా ఈ లోకంలో ఉన్న ప్రజలకి, ఈ లోకంలో వేరే మార్గాల్లో ఉన్న ప్రజలకి ఏ దేవుడైనా ఎప్పుడైనా ప్రజల గురించి ఎంత తపన పడటం ఎక్కడైనా ఎవరైనా చూశారా? పైగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళ గ్రంథాల ప్రకారం ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, ఆ యొక్క దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి దేవుడు వస్తాడు అని చెప్పబడింది. కానీ ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, దుష్టుల్ని శిక్షించడం కాదయ్యా, దుష్టులను కూడా నేను రక్షిస్తా, వాళ్ళని వెతకి రక్షిస్తాకే నేను వచ్చాను అన్నాడు. ఇప్పుడు ఇదంతా ఈ సువార్త ప్రకటించడం అంతా వెనక ఈ దుష్టులను కూడా రక్షించాలనే కదా. దుష్టులంటే అందరూ మంచి వాళ్ళు ఉండకపోయినా చాలామంది యేసు ప్రభు మాకు వద్దని చాలా చెడ్డ పనులు చేసే వాళ్ళకు కూడా ఎట్లయినా ప్రభు వైపు చూచేట చేయాలనే కదా ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నారు. గొప్ప పండితుడైన శ్రీనివాస్ భట్టాచార్య గారిని కానీ
మరి జాయింట్ కలెక్టర్ అయినటువంటి సుభాష్ చంద్రబోస్ గారిని కానీ, ఒక భూస్వామి అయినటువంటి కృష్ణమూర్తి గారిని కానీ, మరి వీళ్ళందరినీ ఏర్పరచుకున్నది ఎందుకు? తప్పు మార్గంలో ఉన్న వాళ్ళనే సరిచేసి ఈ రాగలు ఇట్లా తప్పు మార్గంలో ఉన్న వాళ్ళని సరిచేసి సరైన మార్గంలోకి తీసుకురావటానికి ఏ దేవుడుగా చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలే. ఇదిగో ఈయన చేస్తున్నాడు. శిలువేగం చేశాడు కదా, అయిపోయింది కదా అనుకుంటాం మనం. శిలువేగం చేశాడు, అందరికీ ఆయన అంగీకరించిన వాళ్ళందరికీ పరలోకం దొరుకుతుందని చెప్పాడు కదా, అయిపోయింది కదా అంటే అక్కడతో వదిలేస్తే ఆయన సజీవుడైన దేవుడు ఎట్లా అవుతాడు? శిలువేగం చేశాడు, దాన్ని ఎవడో ఉపయోగించుకోవట్లేదు అనుకో, ఇప్పుడు వదిలేస్తాడా దేవుడు? దేవుడు ఇప్పుడు లేడా? అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్న పక్షం అయితే, అయ్యా నేను శిలువేగం చేశా నీ కొరకే నేను శిలువేగం చేశా, నేను నరకం నుంచి తప్పిస్తాక నీకు తెలియట్లేదు, నువ్వు అది చూడట్లేదు ఏంటా బాయ్, నువ్వు చూడు నేను ఇచ్చినటువంటి ఆ రక్షణని నువ్వు అందుకో అంటాడు. దేవుడు వచ్చి ఇంటింటికి వచ్చి అట్లా చెప్తాడా? చెప్పడు. ఇట్లా మనం చెప్పుకున్నటువంటి భక్తులు ఎట్లా ఉన్నారు, మనుషులను లేపి నువ్వు ఉద్యోగం కాదు ఈ పని చేయి అయ్యి నాకేం వస్తుందయ్యా నన్ను ఈ పని చేస్తే, మరి నాకు వచ్చేది ఏంటంటావా, నీకు రావాల్సిందేదో పరలోకంలో ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా మరి ఇక్కడైతే ఈ లోకంలో చాలా కోల్పోయారు అనుకుంటున్నాం కదా, వీళ్ళందరికీ పరలోకంలో ఇంతకి ఇస్తాడు దేవుడు. అట్లా అండి, దానికి ఏంటి రుజువు ఏమైనా ఉందా? ఇస్తాడంటే అది నాకు కూడా చూపించాడు. నాకు కూడా ఇక్కడ ఈ లోకంలో పోయిందంతా కూడా ఇంతకింత నేను పరలోకంలో దాచిపెట్టుంచా అని చెప్పి నాకు దర్శనం ద్వారా చూపించాడు. ఇట్లా ఎప్పుడైనా ఏ దేవుడు అని చెప్పగలడా? ఇదిగో నీ ఇక్కడ పోగొట్టుకునేటట్టు నిన్ను చేస్తున్నా, పోయింది మొత్తం పలానా చోట ఇచ్చా అని చెప్పగలిగినటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడో? లేడు. యేసు ప్రభు వారు ఒక్కడే జీవం కలిగిన దేవుడు కాబట్టి ఆయన చేసిన క్రైదనాన్ని అందుకోని వారి గురించి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు, క్రైదనం చెల్లించాడు, ఉపయోగించుకోవడం లేనోడు లేడు, వదిలేశాడా? వదిలేడు. వీళ్ళ మీద ప్రేమ ఉందా లేదా? ఎవరి మీద? ఈ సువార్త ఇలా ప్రకటించడం ద్వారా క్రైస్తవులకు ఎక్కువ లాభం ఉందా? వాళ్ళకి ఎక్కువ లాభం ఉంది. క్రైస్తవులకు ఇంకా లాభం ఉంది, వాళ్ళు ఆల్రెడీ క్రైస్తవులు, వాళ్ళు పరలోకానికి వెళ్ళేవాళ్ళే. పరలోకానికి వెళ్ళనటువంటి ఇతర జనుల గురించే కదా ఇంతమంది జీవితాలు త్యాగం చేయిస్తూ ఉన్నాడు దేవుడు. పట్టుబట్టి మరి దేవుడు అసలు కూర్చొనివ్వట్ల సీట్లో ఆయన్ని, నువ్వు ప్రజలకు చెప్పాలి ఇన్ని కోట్ల. నాకైతే ఒక రోజు దర్శనంలో చూపించాడు, ఇన్ని కోట్ల ఆత్మలు నశించిపోతూ ఉంటే నీకు ఎట్లా నిద్ర పడుతుంది లే అని లేపేశాడు ఒకరోజు నాకు దర్శనం. నేనేమనుకున్నానంటే ఒంట్లో అంత బాగట్లేదులే, ఈ ఆదివారం సువార్త ప్రకటనకి వెళ్ళొద్దులే అనుకుని పడుకున్నా. ఆ రాత్రి చెప్పేస్తున్నాడు, ఇన్ని కోట్ల మంది నశించిపోతుంటే నువ్వు ఎట్లా పడుకుంటావు అబ్బాయి అంటున్నాడు. ఏంటిది? అట్లా మాట్లాడేస్తున్నాడండి దేవుడు. ఎవరి మీద ప్రేమ? నా మీద ప్రేమ? నా వాళ్ళ మీద ప్రేమట. కాబట్టి ఇతర జనులను ఇంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు, తన బిడ్డలను ఇన్ని త్యాగాలు చేయిస్తున్నాడు అని ఇతర జనులకు తెలుసా? ఒక కలెక్టర్ గారిని ఉద్యోగం వదిలేటట్టు చేశాడండి అనే విషయం వాళ్ళకి తెలుసా? ఎవరి గురించి? క్రైస్తవుల గురించా? కాదు, మన గురించేనట ఇట్లా చేసింది. ఒక పెద్ద పండితుడు గోల్డ్ మెడలిస్ట్ను పట్టుకుని ఆయన వీధులంట తిప్పుతున్నాడట. ఎవరి గురించి? క్రైస్తవుల గురించా? కాదు, మన గురించే అట అని ఇతర జనులకి తెలియాలి. ఎవరు చెప్పాలి? దేవుడు ఇంటింటికి వచ్చి ఒక ప్రతి అన్యజనుడి దగ్గరికి వచ్చి ఇదే అని చెప్పడానికి వీలవుతుందా? లేదు. ఆయనకి యాజకులుగా ఉన్నటువంటి మనల్ని ఆ పని నిమిత్తం ఆయన నియమించాడు. పైగా అందరికీ ఉంటుందా అంటే అందరికీ కాదు, బాగా పర్టికులర్గా కొంతమందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ప్రవర్తన నచ్చిన వాళ్ళతో త్యాగం చేపిస్తాడు. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళందరితో చేయిస్తాడు? అట్లా లేదు. ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో వాళ్ళ ద్వారా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వచనాల వెలుగులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు, నిరంతరము ఇతర జనుల గురించి పాటుపడుతున్నాడు. అందుకే ఆయన నమ్మాలనిపిస్తుంది. బాగా ఆయన మీద ప్రేమ పెరుగుతూ ఉంది. నాకు కూడా చాలా ప్రేమ పెరిగింది. ఎప్పుడు అంటే ఇతర జనుల గురించి ఇంతగా ఆవేదన, ఇంతగా ప్రయాసపడే దేవుడిని ఎట్లా వదులుతాం? ఎవరైనా మనకి ఎంత అపాయం వచ్చినా సరే వదలకూడదు దీన్ని. ఎందుకు అంటే ఇతర జనుల గురించి ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. ఒకప్పుడు నేను ఇతర జనుడినే కదా, నా మీద కూడా ఎంత ప్రేమ చూపబట్టే కదా నాకు ఇన్ని దర్శనాలు చూపించి నేను దేవుడిని బయలుపరచబట్టే కదా నేను ప్రభువుని నమ్మాను. లేకపోతే నాకేం తక్కువ, నేను ఎందుకు రావాలి అనుకునేవాడిని కదా. కాబట్టి ఆ దేవుడిని అలా ప్రేమించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఉంది. పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అని చెప్పి ఆయన కూడా ఉన్నటువంటి భక్తుడే. ఆయన కూడా 90 సంవత్సరాల దాకా వచ్చినాయి ఇప్పుడు ఆయనకి. ఆయన ద్వారా పెద్ద త్యాగం చేయించాడు దేవుడు. ఇదేంటండి మరి ఎట్లా పట్టుకున్నా అంటే కొంతమందిని ఏర్పరచుకుంటారు, అందరూ కాదు, కొంతమందిని. ఇప్పుడు ఏర్పరచుకున్న వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారిని ఏర్పరచుకోవడంలో ముఖ్య ఉద్దేశం అంటే బాగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు
మనం యేసు ప్రభువుని నమ్మటం ఏంటి? మన కేటర్లో ఉండేవాళ్ళు, మన హోదాలో ఉన్నవాళ్ళు ఎవరు నమ్మలేదు కదా. యేసు ప్రభు దేవుడు అయితే అవి ఉండొచ్చు, ఎవరు చేయలేదుగా అనుకోకుండా ఇదిగో ఈయన చేశాడు, ఇది ఆయన ముందు ప్రెసిడెంట్, ఆయన మనకు చేసి చూపించాడు. ఓహో, మనం కూడా చేయొచ్చు, మనం కూడా యేసు ప్రభువుని నమ్మొచ్చు. ఇదిగో ఇంతవరకు ఎవరు నమ్మలేదు అనుకుంటారు. అట్లా నా విషయం కూడా అంతే. ఒక అధికారిగా, ఆఫీసర్గా ఉన్నట్టు అంటే ఆయన అన్నీ వదిలి యేసు ప్రభువుని నమ్మాడు. ఫలానా ఆయన నమ్మాడు. ఎందుకు నమ్మాడు? ఏదో ఉంది దీంట్లో. నమ్మకపోతే మనం నరకం పోవటం కరెక్ట్ అయి ఉంటుంది, లేకపోతే ఈయన ఎందుకు నమ్ముతాడే అది తెలుసుకోవాలని. అట్లా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క యాంగిల్. ఈ పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటంటే, బ్రాహ్మణ పండితులు అనేక మంది వాళ్ళు వేదాలు చదువుతారు, అన్నీ చదివిన వాళ్ళు కూడా యేసు ప్రభు వైపు చూడరు. ఎందుకు చూడరు అంటే ఇదేదో వేరే మతం, వేరే వాళ్ళది, మంద కాదని. పలానా మన పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు, మన పూజారి బ్రహ్మదేవుడి గుడిలో ప్రధాన పూజారి గారు అబ్బాయి ఎందుకు నమ్మాడు, ఆయన కొంతంత ఎందుకు త్యాగం చేశాడు, ఆయనకి అన్ని త్యాగాలు కదా ఆయనతో చేయించింది. ఆయన ఆగర్భ శ్రీమంతుడు, ఎన్నో ఎకరాల పొలాలు అంత దానం చేసామన్నాడు దేవుడు, అంత దానం చేసాడు ఆయన. అలాగే కాకుండా ఉన్నట్టు ఇల్లు గిల్లు అన్నీ వదిలేసే అన్నాడంటే, సాధారణమైన జీవితం జీవించన్నాడు. ఒక సినిమా యాక్టర్, మరి కొన్ని సినిమాలు నటించాడు, కొన్ని సినిమాలు ఇంకా సైన్ చేశాడు, సినిమా ఫీల్డ్ వదిలేయ అన్నాడంటే. తర్వాత మంచి ఉద్యోగం, పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు, అట్లాగే ఒక మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఆయన, నీ ఉద్యోగం వదిలేయ అన్నాడు. అలాగే రాజకీయాల్లో రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మరి రాజస్థాన్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నాడు. వదిలేయి, రాజకీయాలు వదిలేయి, మొత్తం వదిలేయి అన్నాడు. వదిలేశాడు ఆయన. మరి అట్లాంటి పరిస్థితి చేసి ఆయన్ని తీసుకుని అనేక చోట్ల సువార్త ప్రకటింప చేస్తూ ఉన్నాడు. ఎవరిని దృష్టిలో పెట్టుకుని అంటే ఇతర జనులు ముఖ్యంగా ఎవరంటే ఈ అగ్ర కులంగా ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ పండితులు అందరూ ఉన్నారే, వీళ్ళందరికీ మనం ఎందుకు వెళ్ళాలి అంటే, ఇది ప్రకాష్ గారు వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళొద్దు, దీంట్లో ఏదో ఉంది మర్మం అని వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే ఇది ఒకళ్ళు ఉండాలి ముందు అని అట్లా ఏర్పరచుకుని ఆయన ద్వారా ఎంత పెద్ద పెద్ద పనులు చేయించడం జరిగింది. మరి ధర్మప్రకాష్ గారి గురించి అయితే ఇంకెక్కువగా చెప్పాలంటే అది పెద్ద కథ. వేరే ఛానల్లో అయితే అది చరిత్ర బోల్డ్ అనే ఎపిసోడ్స్ చెప్పాను నేను. దాన్ని మరి ఇప్పుడు సమయం అంత ఉందో చూసుకుని సరే ఇప్పుడు ఆ సమయంలో కంప్లీట్ చేయొచ్చు. ఇక అది అంత పొడుగ్గా మనం చెప్పుకోకుండా లైట్గా మీకు చెప్పేస్తా. ఎందుకంటే ఇక నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మత్తయి సువార్త చివరి దాకా వచ్చాం కదా, నెక్స్ట్ మార్క్స్ వార్త వాటికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి. కాబట్టి దీంతో ఇక్కడ కంప్లీట్ చేసేస్తా. ఈ 10 నిమిషాలు ఉన్నట్టుంది టైం, దీంట్లో కంప్లీట్ చేస్తా. ఈ ధర్మప్రకాష్ శర్మ గారు అన్నటువంటి ఆయన రాజస్థాన్ రాష్ట్రంలో పుష్కర అనేటువంటి పుణ్యక్షేత్రంలో మరి బ్రహ్మదేవుడి గుడిలో ప్రధాన పూజారిగా ఉన్న సోహన్ లాల్ గారి కుమారుడు. ఈయన నెక్స్ట్ మళ్ళీ ప్రధాన పూజారి కావలసిన వాడు. వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం బాగా పాటుపడి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో ఈయన ధర్మప్రకాష్ గారిని తీసుకున్నాడు దేవుడు. ఈయన ఇది దేవుడు మన దేవుడు కాదు, వేరే వాళ్ళ దేవుడు అనుకుంటున్న సమయంలో ఒక్కొక్క రకంగా ఆయన మలుపులు తిప్పాడు, దర్శనాలు చూపించాడు. ఆయన పెద్దవాడైన తర్వాత ఆయన ఎవరు పెళ్లి చేసుకోబోతాడో ఆ అమ్మాయిని ఈయన 8 సంవత్సరాల వయసు నుంచి చూపిస్తూ వస్తున్నాడు. ఒక అమ్మాయిని 8 సంవత్సరాల వయసు నుంచి కరెక్ట్గా ఆయనకి 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆమెను తారసపడేటట్టు చేశాడు. అయ్యో ఇప్పుడు 3 సార్లు 4 సార్లు కనపడింది నాకు దర్శనంలో. ఎవరేమి అంటే ఒక పాస్టర్ గారు అమ్మాయి ఆమె. అంటే దేవుడు ప్రణాళిక ఏమందంటే, నువ్వు నీ మార్గం వదిలి దేవుడు నిజదేవుడైనటువంటి యేసు ప్రభు మార్గంలోకి రావాలి, ఆ అమ్మాయి నీ ఇంటికి నీకు భార్యగా రావాలనేది ప్రణాళిక ఉంది. ముందు నుంచి చూపించుకుంటూ వచ్చాడు. ఆశ్చర్యపోయాడు, ఏంటి దీన్ని చిన్నప్పటి నుంచి నాకు ఈ దర్శనం ఎందుకు వచ్చిందంటే ఈ బైబిల్ గ్రంథంలో దేవుడే ఈ ఏర్పాటు చేశాడని గ్రహించడం జరిగింది. అప్పటికి కూడా ఆయన ప్రభు వైపు చూడాల. ఆమె వచ్చింది ఈయనింటికి వచ్చి యేసు ప్రభు గురించి చెప్తే నాకు చెప్పొద్దు, నాది దారే నీ దారే నీదే అన్నాడు. ఎందుకంటే గర్వం ఏంటి, ఉన్నత కులం ఉన్నత కుటుంబానికి చెందిన వాడిని, అలాగే చదువు అన్నీ ఉన్నాయి నాకెందుకు నేను ప్రభువుని నమ్మాలన్నాడు. అలాగే ఆయన సినిమా యాక్టర్ అయ్యాడు, 2-3 సినిమాలు యాక్ట్ చేశాడు. ఆ సమయంలో మరి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ద్వారా ఆ సినిమాల నుంచి బయటికి తీసుకొచ్చాడు. అది తల్లిగారికి పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఆమె చిన్నప్పుడు దేవుడికి మొక్కున్నట్లు మొక్కు ఆమెకి దేవుడు బయలుపరిచాడు. ఏమి బయలుపరిచాడంటే ఆ పుట్టకముందు
ఆమె ఈ పుట్టకముందు, ధర్మప్రకాష్ గారు పుట్టకముందు ఒక పిల్ల పుట్టి 2.5 సంవత్సరాల వయసు తర్వాత చనిపోవడం జరిగింది. అప్పుడు పిల్లలు లేకపోతే ఆమె దేవుడికి ప్రార్థన చేసి, ఎవరికి ప్రార్థన చేసింది? ఆమె అనుకున్న దేవుడు ఆ బ్రహ్మదేవుడికే ప్రార్థన చేసుకుంది. అయ్యా, నాకు పిల్లవాడు పుడితే నీ సేవ, అంటే పూజారో గీజారో నీ సేవ, ప్రజల సేవ చేస్తాడు అనుకుంది. కానీ పుట్టిన తర్వాత ఈయన సినిమా యాక్టర్ అయి కూర్చున్నాడు. అప్పుడు చెప్పింది, అయ్యా చిన్నప్పుడు ఇట్లా అనుకున్నావు, నువ్వు ఆ పూజారి పైన ఏదో దేవుడు ప్రజలు చేసేది చేయమంది. అప్పుడు అది రాజీనామా చేసి వచ్చిన తర్వాత పూజారి దేవుడి సేవ అంటే ఇది కాదు, అసలు దేవుడు ఎవరో తెలుసుకునే విధంగా ఎన్నో మలుపులు తిప్పాడు. ఆ అమ్మాయి పాస్టర్ గారు అమ్మాయితో పెళ్ళే విధంగా ఆయనే ఏర్పాటు చేశాడు. వచ్చిన తర్వాత ఏర్పాటైన తర్వాత రోజు రోజుకి దేవుడు స్వరం ద్వారా మాట్లాడి, ఎన్నాళ్ళు నన్ను హింసిస్తావు, నువ్వు అసలు వెతుకుతున్నది నేనే, చిన్నప్పటి నుంచి నీ ప్రమాదాల నుంచి తప్పించిన వాడిని నేనే, అసలు నేను సృష్టికర్తనని అనేక రోజులు అనేక స్వరాల ద్వారా దేవుడు వినిపించిన తర్వాత, ఓహో ఈయన అసలు దేవుడు అని ఆయన గ్రహించేటట్టు చేశాడు. ఇక నువ్వు నీ ఆస్తి ఉందని ఇంకోటి కానీ ఏం భ్రమపడే పని లేదు, నువ్వు నా పని చేయాలి, అనేక మందికి నీ సాక్ష్యం నిలబడాలి. ఇంత పెద్ద ఉన్నతమైనటువంటి కులం నుంచి వచ్చి ఇంత పెద్ద ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి మనిషి యేసు ప్రభుని ఎందుకు నమ్మాడు? ఆయనకి ఏం లాభం వస్తుంది? ఆయనకున్నంత ఆస్తినంతా కూడా ఇచ్చేయమన్నాడు. ఎందుకంటే చాలామంది అపోహపడేది ఏంటంటే, వీళ్ళేదో స్వలాభం కోసం యేసు ప్రభువు నమ్ముతారు అని అనుకుంటున్నారు. పేద ప్రజలు వాళ్ళు స్వలాభం కోసం ఏదో వస్తుందని ప్రభుని నమ్ముతారని. ఇట్లా ధర్మప్రకాష్ గారు ఏమన్నా వస్తుందని చేశాడు, ఆయనకున్నదంతా వదిలేశాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఆయన యేసు ప్రభు సేవకు నియోగించింది దేవుడు. ఈయన డబ్బు గురించి కాదు, ఉన్నది కూడా దేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారం వదిలేసుకున్నాడు. ఆ దేవుడు సజీవుడైన దేవుడు. ఆ దేవుడు మాట్లాడకపోయే పక్షం అయితే ఎవరైనా ఎందుకు వాళ్ళ జీవితాల్లో ఇంత త్యాగం చేస్తారు? ఆ దేవుడు మాట్లాడబట్టే దేవుడు మరి మనకి ఎవరికైనా ఏ దేవుడైనా ఎప్పుడైనా మాట్లాడా? ఎక్కడైనా ఇటువంటి త్యాగం ఎవరితోనే ఎప్పుడైనా చేయించాడా? అసలు మాట్లాడటమే మనకు తెలియదు కదా. ఈ దేవుడు నిత్యం మాట్లాడటమే కాకుండా ఇన్ని ఆశ్చర్య అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఈయన సృష్టికర్త. ఈయన ఈ వాళ్ళందరితో సేవ చేయించేది ఎందుకు అని అంటే, మనల్ని రక్షించటాకే. క్రైస్తవులకు ఒరిగేది పెద్దగా ఏమి లేదు కదా, క్రైస్తవులకు కొత్తగా వచ్చేది ఏమి లేదు కదా. మన గురించే వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకున్నాడని అనేక మంది గ్రహించేటట్టు చేయటం కోసం దేవుడు పని కట్టుకుని మంచిగా కుటుంబాల్లోంచి వచ్చినటువంటి వాళ్ళని ఏర్పరచుకుని వాళ్ళ ద్వారా దేవుడు సేవ చేయిస్తూ ఉన్నాడు. ఇట్లా అనేక మంది భక్తుల చరిత్రలన్నీ ఉన్నాయి. కానీ నాకు దృష్టికి వచ్చిన ఈ మధ్య చరిత్రలన్నీ చూసిన తర్వాత ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు, జ్ఞానం నూరిపోయాలి. అందరూ చెప్పినట్టు ఆ వాక్యాలే చెప్పుకుంటూ స్టీరియోటైప్లో వెళ్ళటం కాదు, నానా విధమైనటువంటి జ్ఞానం వాళ్ళకి నూరిపోసి ఏ యొక్క కోణంలో చూసినా ఈయన ఒక్కడే సృష్టికర్త, ఈయన తప్ప ఇంకొకడు సృష్టికర్త అంటాకి రుజువు అనేది ఎక్కడా లేదు. ఈయన సృష్టికర్త అంటాకి రుజువు అడుగడుగునా కనపడుతుంది. నిత్యము మాట్లాడుతున్నాడు, దర్శనాలు చూపిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, స్వరం వినిపిస్తూ ఉన్నాడు, ఆ సంఘటనలు జరిగేటట్టుగా చేస్తున్నాడు అనే విషయం అందరికీ తెలిసే విధంగా నువ్వు ఈ పని చెయ్యి అని దేవుడు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశం మేరకు మీ ముందుకు తీసుకొచ్చా. ఇప్పటికైతే ఈ యొక్క దర్శనం, ఈ యొక్క దీని గురించి సర్వజనులకి సువార్త ప్రకటించండి అన్న ఒక్క మాట పట్టుకుని వచ్చా. ఆ సర్వజనులకి సువార్త ప్రకటించండి అనే ఆ ఆజ్ఞ ఇచ్చిందే ఇతర జనుల కోసం, క్రైస్తవుల గురించి కాదు. సర్వజనులకు సువార్త ప్రకటించమన్నది ఇతర జనుల గురించే. వాళ్ళ గురించి ఈయన ఆజ్ఞ ఇచ్చి, ఆజ్ఞ మళ్ళీ అమలు పరిచే పని కూడా ఈయనే తీసుకుని, ఈయన నువ్వు 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 నేను ఎంచుకున్నా, నువ్వు ఈ పని చేయమని చేపిస్తూ ఉన్నాడు. వాళ్ళ మంట రగిలుస్తున్నాడు, వాళ్ళకి స్వరం వినిపిస్తున్నాడు, ఆయన ఎవరో అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. అనేక మంది ద్వారా ఆ సువార్త వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన నిజమైన దేవుడు అని అనేక మంది గ్రహించడం వీలుగా ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చిందే ఇతర జనుల గురించి. ఈ ఆజ్ఞ వల్ల నష్టపోయేది ఏమన్నా ఉంటే క్రైస్తవులు నష్టపోతారు, కానీ ఇతర జనులు నష్టపోరు. క్రైస్తవుల జీవితాలు త్యాగం అయిపోతాయి. క్రైస్తవులు నష్టపోయినా వీళ్ళకి కావలసింది మొత్తం పరలోకంలో ఇచ్చే దేవుడు కాబట్టి, అది నేను పరలోకంలో దాచిపెట్టించా, నీకేంటయ్యా భయం అని వీళ్ళకి నష్టం పెడుతున్నాడు. అంతే తప్ప ఇతర జనులకి ఏమాత్రం నష్టం లేదు. ఇతర జనులకి లాభమే, వాళ్ళు నమ్మితే లాభం, లేకపోతే పోతారు అర్థే. అంతేగాని నష్టం అనేది దేవుడు చేయట్లా. నష్టం కలిగేది ఎవరికంటే ఈ ఆయన ఏర్పరచుకున్నటువంటి ఈ బిడ్డలకి ఆ జీవితాలు త్యాగం అవుతాయి. కానీ ఇంతకింతకి ఇవ్వగల దేవుడని, ఆ పరలోకంలో ఉన్న దేవుడు కానీ ఆయన
తీసుకెళ్ళగలిగిన దేవుడు కాబట్టి అక్కడ ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఇస్తాడు అంటాకు రుజువు అంటే నేను రుజువు, నాకు చూపించిన దర్శనం, ఇదిగో పరలోకంలో నీకు ఇది దాచిపెట్టి ఉంచా అని చూపించాడు. కాబట్టి దేవుడు వీళ్ళందరికీ కూడా పరలోకంలో దాచిపెట్టి ఉంచాడు. ఇటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులు. మరి మనకి తెలిసిన ఈ జ్ఞానం మొత్తం కొంతమందికి చెప్దాం. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినరు. చాలామంది విన్నా వినకపోయినా దేవుడు ఆజ్ఞ పాటించకపోతే నీ రక్షణ నువ్వు కోల్పోతావని మనకి చెప్పాడు దేవుడు. వాళ్ళు వింటలేదు కదా అని నువ్వు కానీ చెప్పవనుకో, నీ రక్షణ నువ్వు కోల్పోతావు అబ్బాయి అని. అదేంటి ఆడెవరో మనం చెప్పకపోతే మన రక్షణ కోల్పోతావు అని చెప్పాడంతే. నీవు కానీ నేను చెప్పినటువంటి ఈ ఆజ్ఞ నువ్వు పాటించుకోకుండా ఉంటే, నువ్వు సువార్త ప్రకటించబ్బాయి అన్న, నువ్వు ప్రకటించకుండా ఉంటే నా ఆజ్ఞను నువ్వు తిరస్కరించిన వాడి కింద లెక్క, నీ రక్షణను నువ్వు కోల్పోతావు అన్నాడు. అంటే వాళ్ళకి కానీ మనం చేయకపోతే మన రక్షణ మన కోల్పోతాం. దీన్ని బట్టి మనల్ని కష్టపెట్టి వాళ్ళని సుఖపెడుతున్నటువంటి దేవుడు ఈ దేవుడు. ఎందుకు అంటే వాళ్ళు కూడా నరకం నుంచి తప్పించుకోవాలని ఆయన ఆలోచన అయ్యి ఉంది. నిరంతరము మరి ఆయన అట్లా శ్రమ పడుతూ ఉండగా మనం ఆయన ఆజ్ఞను పాటించుకోకుండా మనం దాట వేస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి మనం కూడా మనకి ఎంత అప్పచెప్తే అంతే. అందరికీ అంత కఠినమైన పనులు అప్పచెప్పడు. ఎవరికి ఏది అప్పచెప్పాలో అప్పచెప్తాడు. అప్పచెప్పిన వాళ్ళు బట్టి ఖచ్చితంగా ఈ యొక్క సువార్త ప్రకటించి తీరాలి. ఆయన ఎలా చెప్తే అలా చేయాలి. చేయకపోతే మటుకి మటుకు ప్రమాదము. ఈ యొక్క వాక్యాల దృష్టిలో పెట్టుకుని మనంతటా మనం సంతోషించడం కాదు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఇతర జనులకి అంతో ఎంతో అంతో మన జీవిత పర్యంతం ఇవాళ చేయాలనే లేదు. మనం చనిపోయేలాగా మన దగ్గర తారసపడిన వాళ్ళకి ఈ మాట చెప్తే మనకు రావాల్సిన ప్రతిఫలం పరలోకంలో ఉంది. వాడు నమ్మినా నమ్మకపోయినా మనకు అనవసరం. దేవుడు చెప్పేశాడు. వాడు యేసు ప్రభువుని నమ్మాడో నమ్మలేదో మీకు అనవసరం. చెప్పండి, మీకు రావాల్సిన ప్రతిఫలం ఎక్కడ ఉంది అన్నాడు. అంతే. ఇచ్చే దేవుడు. మనం అది సంపాదించుకుందాం. మనకు రావాల్సిన ప్రతిఫలం మనం సంపాదించుకుందాం. ఎవరు కాదనుకుంటారో వాళ్ళు, ఎవరు తిరస్కరిస్తారో వాళ్ళు పోతారు. వాళ్ళ గురించి మన గురించి మనకు ఇబ్బంది లేదు. కాబట్టి మన మీద మోపినటువంటి ఈ బాధ్యత అనేది వాళ్ళని ప్రేమించే పెట్టాడు అన్నది ఈ యొక్క సారాంశం. ఈ ఆజ్ఞే వాళ్ళని ప్రేమించి చెప్తున్నాడు, వాళ్ళని బాగా ప్రేమిస్తున్నాడు అనేది. మరి దేవుడి యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 213వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అనేక మంది జీవిత చరిత్రలో ప్రభువా బిడ్డలకి జ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకునే నిమిత్తం మీరు ఆజ్ఞాపించిన విధంగా చెప్పడానికి మీరు సహాయం చేశారు. వింటున్న బిడ్డల హృదయాల్లో తండ్రి ఈ జ్ఞానం అంతా కూడా వాళ్ళు అర్థం చేసుకునే శక్తిని దయచేశారు. అలాగే ఇతరులకు చెప్పడానికి తగినటువంటి సన్నద్ధతను వారికి దయచేశారు. అందుకు వందనాలు స్తోత్రం. నిరంతరం మీ కాపుదలు మా అందరి మీద నుంచి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలుపుతాను.